మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు? లక్ష్మీకాంత్ శర్మ ఆస్తులు ఎన్ని అనడానికా? అసలు దానికి నాకు డౌట్ ఉన్నది, చెప్పండి. దేనికి? మీరెవరు? క్రాంతి గారికి జాతకం అడగండి, నా సబ్జెక్ట్ అడగండి, అంతేగాని నేను రిక్టేషన్స్ పెట్టుకొని ఇదే అడగాల అదే అడగాల అని చెప్పేసి అడగనట్లు. అవును, ఏదైనా అవును కరెక్టే, కానీ మీ అసందర్భమైనటువంటిది. లక్ష్మీకాంత్ శర్మకి ఎన్ని లోన్లు ఉన్నాయి? లోన్కి లోన్లు ఏం అడగ అదే మరి ఆస్తులు అంటే లోన్లతో కంబైండ్ ఉన్నదే ఆస్తులు. ఇవాళ ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే లోన్లు ఉంటాయి, కంబైండ్గా ఉంటాయి, అంతే కన్ఫామ్గా. సరే, లక్ష్మీకాంత్ శర్మకు ఎన్ని కార్లు ఉన్నాయి చెప్పగలుగుతారా? 2 కార్లు ఉన్నాయి. 2 కార్లు ఉన్నాయి. మంచి మంచి బడ్జెట్ ఉన్న కార్లేనా అవి కూడా? 2013 ఒకటి పాతది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా, ఇంకోటి 2010ది, అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇక అది బడ్జెటా కాదా, మార్కెట్ వాల్యూ ఎంత అన్నది మీకు అవగాహన ఉంటే దాన్ని వేయండి. మేము అంచనా వేసి చెప్పాలంటారు, అంతే కదా? ఓకే. కానీ లక్ష్మీకాంత్ శర్మ బాగానే దండుకున్నాడు. ఎట్లా అంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి లక్ష్మీకాంత్ శర్మ ఎదిగిండు. క్రాంతి ఒకటి చెప్పనా, వీటి వల్ల నువ్వు నన్ను బాధ పెట్టడం తప్ప. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు నాకున్న తిండి అంటే ఉపాధి కూడా పోతుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇవాళ ఒక దారుణం వల్ల, ఒక ఇంటర్వ్యూ వల్ల, మీరన్న ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేయడం వల్ల, ఆ చెడు ప్రచారం వల్ల మంచి వాళ్ళు అఫీషియల్స్ కూడా ఇవాళ కొంతమంది నమ్మట్లేదు నన్ను. గతంలో నా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఇవాళ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉన్నారు. దొంగ మంచోడా అది నిర్ధారణ అయినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, అయిపోతుంది. మీరు పలానా లక్ష్మీకాంత్ శర్మ ఎంత దండుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసే స్థాయికి పోయిండు అంటే లక్ష్మీకాంత్ శర్మ ఇవన్నీ కూడా అంటారు. ఇంటర్వ్యూ జరుగుతుంది, అయిపోతుంది, ఒక కంక్లూజన్ వస్తుంది. కానీ పబ్లిక్లో ఏం క్వశ్చన్ మార్క్ పడిపోతుంది తెలుసా? అమ్మో నిజమేనేమో, మనకెందుకు వచ్చింది ఈ గొడవలు, పంచాయతీలు ఉన్న వ్యక్తి దగ్గర పోవుడు ఎందుకు? ఉన్న 4 నేను సంపాదించేదే ఒక 4,000 10,000 అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల నీకు కానీ ఎవరికి కానీ ఏ ఉపయోగం? నేను ధర్మసాక్షిగా చెప్తున్నాను, నేను సంపాదించిన దాంట్లో 70% 60% నుంచి 70% వరకు దాన ధర్మాలు చేశాను. నేను సంపాదించింది కోట్ల రూపాయలు కాదు. నేను జాతకపరంగా నేను ఇచ్చిన ప్రిడిక్షన్ తప్పకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనశ్శాంతిని పొందారు, ఎంతో మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు. దయచేసి జ్యోతిష్యం దోచుకోవడం అన్న ప్రశ్న అయితే నేను ఇక అలసిపోయా. దాని మీద సమాధానం చెప్పలేను క్రాంతి. ఎందుకంటే ఇది ఏమీ తేలదు, రాదు, కాదు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే తీసుకురండి, ఒకరిని తీసుకొచ్చి అకౌంట్స్ బుక్స్ అన్నీ చూడండి, ఎంత దోచుకున్నాడో నిర్ధారణ చేసి అన్నీ పోస్ట్ చేయండి. ఓకే, అంతేగాని దీనివల్ల నా ప్రశ్న ఏంటంటే, తీన్మార్ మల్లన్న మీ ఆయన ఎందుకు అటాక్ చేసిండు? మెయిన్ రీజన్ ఏంది? దానికి ఒక కారణం అని నాకెలా తెలుస్తుంది? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. లక్ష్మీకాంత్ శర్మని ఎందుకు టార్గెట్ చేసిండు తీన్మార్ మల్లన్న? అదే నేను అంటున్నాను, దానికి ప్రధాన కారణం ఇదే అని నేను ఎలా చెప్పగలను? ఎందుకంటే నీ మనసులో నువ్వు ఏం ప్రశ్న వేస్తావో నేను ఎలా చెప్పాలి? ఆ ప్రశ్న బయటకు వస్తే దానికి సమాధానం ఇస్తాను కదా నేను. ఇప్పుడు వాంటెడ్గా నన్నే ఎందుకు టార్గెట్ చేశాడు అనడానికి నేను ఎలా దానికి ఏముంటుంది ఆన్సర్? ఎవరైనా చెప్పారా, లేదంటే ఎక్కడైనా చూశాడో, లేదంటే నిజంగానే ఎవరైనా వాంటెడ్గా చేయించారో అన్నది అది ప్రభుత్వం తెలుస్తుంది, అంతే తప్ప వాంటెడ్గా. ఇంకోటి తీన్మార్ మల్లన్న గారి ఇష్యూ అయిపోయింది క్రాంతి. నేను క్లియర్గా మీడియా వాళ్ళకి ఏం చెప్పానో తెలుసా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, ఇగో పలానా ఇంటర్వ్యూలో నేను ఇచ్చా, దాని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోండి అని చెప్పా. ఇక మనం దాన్నే పదే ఎందుకంటే నేను ఒకరిని చెడు చేయడానికి, ఒకరిని సాధించడానికి లేను, నాకంత టైం లేదు. ఇవాళ నేను చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా సక్సెస్ అవుతున్నాయి, వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి నేను జాతకాలు చెప్పాలి, నా వర్క్ అది, నేను అందులో చాలా బిజీగా ఉన్నా. ఆ మల్లన్న గారి ఇష్యూ అయితే ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఉంది, మీరు దాంట్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి చూసుకోగలరు దయచేసి. నేనే మళ్ళీ చూడమంటారు, అంతే కదా. లాస్ట్ టైం ఏమో లక్ష్మీకాంత్ శర్మ గారు టోటల్ గ్రీన్లో వచ్చారు. ఓకే, ఇలా కొంచెం కాషాయము కొంచెం బ్లాక్ ఒక దండ వేసుకొని ఒకటి గ్రీన్ షాల్లా కట్టుకొని వచ్చారు కదా. అవును, ఏంది ఇవాళ ఏం జరగబోతుంది అంటే అట్లా. ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం ఒక డ్రెస్ వేసుకున్నావు, లాస్ట్ టైం ఒక వాచ్ పెట్టుకున్నావు, లాస్ట్ టైం నన్ను గొడవకు పిలిచావు, ఇవాళ గొడవలో సగానికి పిలిచావు, ఇలా ఏమి ఉండవు. డ్రెస్తో టైం వేస్ట్ చేయొద్దు, ఏమీ ఉండవు. నేను వర్క్ బిజీలో ఇప్పుడు నేనేంటి పొద్దున్నే ఒక ఆశీర్వచనం చేశాను, ఒక అబ్బాయికి
నేను చేసిన పూజల వల్ల వీసా వచ్చింది. 3 times రిజెక్ట్ అయిన వీసా ఆయనకు వచ్చింది. ఇవే నాకు నచ్చాయి అసలు. నిజంగా మీరు పూజలు చేస్తే వీసాలు వచ్చాడు ఏంటంటే అక్కడ అప్రూవల్ చేస్తే కదా వీసాలు వచ్చేది. అవును, ఆయనకు ముందే ఆయన 3 times ఆయన క్యాన్సిల్ అయింది చూడండి. ఆ 3 times ఒకసారి రావచ్చుగా. 3 times రిజెక్ట్ అయ్యాక నన్ను కలిసిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత ఆ టైంకి ఎందుకు వచ్చింది? ఈసారి కూడా వచ్చేది, కాకపోతే మధ్యలో మీరు పూజ చేసారు అంతే. అంతే అనుకో. ఈసారి కూడా వచ్చేది. దానికి ముందు నేను పూజ చేశా, దానివల్లే వచ్చిందని ఆయన అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నా. మధ్యలో నీకేంటి బాధ? అక్కడికి వెళ్ళా, పూజ చేశా, అదే డ్రెస్తో ఇక్కడికి వచ్చా. అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా. లేకపోతే క్రాంతి ఇంటర్వ్యూకి డైరెక్ట్ ఇంటి నుంచి వస్తే నేను తయారయ్యి రకరకాలుగా ఎప్పుడైనా పూజకి వెళ్తే నేను ఇదివరకు కూడా చెప్పాను, నాకు దత్తాత్రేయ స్వామి ఉపాసన ఉంది, ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తాను, దానికి ఈ డ్రెస్ కోడ్ యూజ్ చేస్తాను. పూజకి వెళ్ళా, వాళ్ళు ఈ 29th ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆశీర్వచనం చేయండి అంటే వెళ్ళాను. ఆశీర్వచనం చేసి డైరెక్ట్ స్టూడియోకి వచ్చాను. లక్ష్మీకాంత్ శర్మ గారు, మీరు చెప్పండి, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా? అక్షరాల ఉన్నాడు. నాకున్నాడు భగవంతుడు. సరే, నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటా, మీరు ఆన్సర్లు చెప్తా ఉంటా. జన్మ, పునర్జన్మలు, వచ్చే జన్మలు, పోయిన జన్మలు ఉన్నాయా? ఉన్నాయి. ధర్మం అనేది ఉన్నది. రాక్షసుడు అనేటోళ్ళు ఉన్నారు. దయ్యాలు ఉన్నాయా లేదా అన్న ప్రశ్నకు ఉన్నాయా లేవా చెప్పండి. నేను సమాధానం ఇవ్వను. దయ్యాలు ఉన్నాయా లేదా అన్నది నాకు క్లారిటీ లేనప్పుడు నేను సమాధానం ఇవ్వను. అంతే కదా. నీకు ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ నాకు క్లారిటీ ఉన్నాయి చెప్పా.